నమస్కారం అండి. నేను మీ ఫ్రెండ్లీ అడ్వకేట్ రత్న. నేను ఇప్పుడు ఈ వీడియో తీస్తుంది నాకు 4 నుంచి 7 మెంబర్స్ సబ్స్క్రైబ్స్ అయితే వచ్చారు. అండ్ వాళ్ళకి నేను ఒక ఏఐబి ఎగ్జామ్ కి సంబంధించి ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ దాంతో పాటు నిన్న నాకు వచ్చేసి ఒక అతను కామెంట్ చేశారు. ఏంటి అంటే, నేను మొత్తం తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి 4 సెంటర్స్ ఉన్నాయని చెప్పాను. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి అండ్ విజయవాడ. తను ఏం చెప్తున్నారంటే, విజయవాడ సెంటర్ అనేది ఇంకా రావట్లేదు, అప్డేట్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. నాది విజయవాడే. ఆ బందర్ రోడ్ లో ఉన్న నలంద కాలేజీ నాకు తెలుసు. ఎలాగో ఫెస్టివల్ కాబట్టి నేను విజయవాడ వెళ్తున్నాను. ఒకసారి నేను ఆ కాలేజీ వాళ్ళతో మాట్లాడి అసలు సెంటర్ ఉందా లేదా ఒకసారి నేను కనుక్కొని మీకు ఒక 2-3 డేస్ లో అనేది నేను అప్డేట్ అనేది ఇస్తాను. ఇక దాంతో పాటు నిన్న నేను వదిలేసిన ఒక చిన్న టాపిక్, ఆ ఒక్క చిన్న టాపిక్ ఇంత పెద్ద ఇష్యూ అయితే నేనైతే అనుకోలేదు. బికాజ్ అది అంత పెద్ద ఇష్యూ అవడానికి రీజన్ ఏంటి అంటే, నేను నిన్న ఒక యూట్యూబ్ అనే ఛానల్ అనేది చూశాను. వాళ్ళు కూడా ఏఐబి ఎగ్జామ్ కి సంబంధించి నాలాగే కొన్ని సజెషన్స్ అనేవి ఇస్తారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఏఐబి ఎగ్జామ్కి వచ్చేసి 22 సబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళేమో 22, నేనేమో నిన్న 19 ఉన్నాయని చెప్తారు. ఇప్పుడు నేను కరెక్టా, వాళ్ళు కరెక్టా? ఇవన్నీ వద్దు. దీని గురించి మీకు అర్థం అవ్వటానికి నేను మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. అంతేగాని వాళ్ళు తప్పు లేకపోతే నేను రైట్ అనేది అయితే నేను సజెషన్స్ అయితే ఇవ్వట్లేదు. ఇక మ్యాటర్లోకి వస్తే విషయం ఏంటంటే, కొత్తగా వచ్చిన 3 సబ్జెక్టులు బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ. ఐపీసీ ఏదైతే ఉందో ఐపీసీ వచ్చేసి 2024 జూలై 1 తర్వాత బిఎన్ఎస్ కింద చేంజ్ అయింది. ఈ విషయం చాలా మందికి తెలుసు. అండ్ అలాగే సిఆర్పిసి ఏదైతే ఉందో అది వచ్చేసి బిఎన్ఎస్ఎస్ గా చేంజ్ అయింది. ఎవిడెన్స్ యాక్ట్ వచ్చేసి బిఎస్ఏ కింద చేంజ్ అయింది. ఇది ఎప్పుడు చేంజ్ అయింది? డేట్ వచ్చేసి 2024 జూలై 1 చేంజ్ అయింది. ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటంటే, ఐపీసీ చదవాలి, బిఎన్ఎస్ చదవాలి. చాలా మంది చెప్తుంది ఏంటంటే, ఐపీసీని సపరేట్ గా బిఎన్ఎస్ ని సపరేట్ చేసేసారు. కాకపోతే ఐపీసీ బిఎన్ఎస్ సపరేట్ అయితే కాదు, రెండు ఒకటే. ఎలా ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ కి ఒక బైక్ ఉంది. ఆ బైక్ అనేది మోడిఫై అయిపోయి ఇప్పుడున్న ఇయర్ కి ఎలాగైతే మంచి బ్రేకింగ్ సిస్టమ్, మంచి ఇంజన్, మంచి మైలేజ్ అండ్ అలాగే బండి ఎలాగైతే మోడిఫై అయిందో, ఐపీసీని కూడా మోడిఫై చేసి బిఎన్ఎస్ కింద చేంజ్ చేశారు. ఇలా చేంజ్ చేశారు కాబట్టి మనకు ఐపీసీ బిఎన్ఎస్ అనేది 2 ఉన్నాయి. నేను వేరే యూట్యూబ్ బుద్ధి కూడా చూశాను. ఆ అబ్బాయి ఏం చెప్తున్నారు అలా అంటే, ఎలాగో ఐపీసీని తీసేసారు, ఆ బిఎన్ఎస్ వచ్చింది కదా, మన ఏఐబి ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళంట ఐపీసీని, సిఆర్పిసిని, ఎవిడెన్స్ ని తీసేసి బిఎన్ఎస్ ని, బిఎన్ఎస్ఎస్ ని అండ్ అలాగే బిఎస్ఏని కంటిన్యూ చేయాలంట. ఈ 3 తీసేయాలంట. నేను చెప్తున్నాను, నాకున్న నాలెడ్జ్ ప్రకారం అదైతే జరగదు. ఐపీసీని, సిఆర్పిసిని, ఎవిడెన్స్ యాక్ట్ ని తీయరు. ఈ ఉన్న 3 యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 యాక్ట్స్ లో కలిపేసి 2 ఒకటే కింద చూపిస్తారు. కానీ ఐపీసీని, సిఆర్పిసిని, ఎవిడెన్స్ యాక్ట్ అయితే తీయటానికి కుదరదు. దానికి రీజన్ ఏంటనేది కూడా నేను చెప్తాను. దానివల్ల నేను సఫర్ కూడా అయ్యా. దానికి రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ 498 కేసు గురించి అయితే తెలుసు. 498 అనేది ఒక మహిళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళు అదనపు కట్నం కోసం చేస్తూ ఉంటే తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి 498 కేసు అనేది పెట్టచ్చు. ఇప్పుడు ఒక అమ్మాయి 498 కేసు అనేది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఎప్పుడు? 2023లో ఇచ్చింది. ఇయర్ గుర్తుపెట్టుకోండి, 2023లో 498 కేసు అనేది ఇచ్చింది. ఇప్పుడు ఆ కేసు వచ్చేసి ట్రయల్కి వచ్చేసి కేసు అనేది రన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ కేసు ఏదైతే 2025-26లో ఈ కేసు ఏదైతే రన్ అవుతుందో, ఈ కేసుకి వచ్చేసి ఇప్పుడు బిఎన్ఎస్ లో ఉన్న సెక్షన్స్ అనేవి రావు. ఐపీసీలో ఉన్న సెక్షన్సే మనం ఈ కేసు అనేది నడిపియాలి. ఒకవేళ వాళ్ళే
2024 జూలై 1 తర్వాత 498 అని అమ్మాయి అనుకోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అప్పుడు 498 సెక్షన్ కింద కాకుండా సెక్షన్ 85 ఆర్ 86 కింద కంప్లైంట్ అనేది తీసుకుంటారు. అప్పుడు వచ్చేసి వీళ్ళకి బిఎన్ఎస్ కింద ఈ కేసు అనేది రన్ అవుతుంది. ఏదైతే 2020, 21, 22, 23 అండ్ జూలై 1 ముందు వరకు ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చారో ఆ కేసెస్ వచ్చేసి ఇప్పటికీ ప్రెసెంట్ కోర్టులో రన్ అవుతున్నాయి. ఆ కోర్టులో రన్ అయ్యే ప్రతి కేసు వచ్చేసి ఐపీసీ కిందే నడిచింది. దీనిలోకి బిఎన్ఎస్ సెక్షన్స్ అనేవి ఒక్క సెక్షన్ కూడా రాదు. దీంతో పాటు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఒక మర్డర్ కేసు ఉంది. ఆ మర్డర్ కేసు వచ్చేసి 2023లో జరిగింది. 2023లో జరిగిన మర్డర్ కేసు ఇప్పుడు కనుక ట్రయల్స్ అనేది జరుగుతుందంటే దీనికి వచ్చేసి పాత సెక్షన్లే వస్తాయి, కొత్త సెక్షన్లు రావు. 2024 జూలై 1 తర్వాత ఏదైనా మర్డర్ కేసు ఇలాంటి ఏదైనా వస్తే అప్పుడు కొత్త సెక్షన్లు అనేవి రన్ అవుతాయి. ఇది మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. మీలో ఎవరైనా సార్ నేను ఏఐబి పాస్ అయిపోతే చాలు, నాకు ఏఐబి చాలు అనుకుంటే కనుక డెఫినెట్గా ఈ వీడియో ఇంతతో ఆపేయండి. సార్ నేను ఏఐబి పాస్ అయిన తర్వాత నేను నా లా ప్రొఫెషన్ అనేది ఒక మంచి అడ్వకేట్గా ఈ లా సిస్టంలో నేను సర్వైవ్ అవ్వాలి, ఒక లాయర్గా నేను ఇక్కడ సర్వైవ్ అవ్వాలి, నేను ఒక పెద్ద అడ్వకేట్ అవ్వాలి, నీకు వచ్చేసి సబ్జెక్ట్స్ అన్నీ తెలియాలి నేను అనుకుంటేనే మీరు ఈ వీడియో అనేది కంటిన్యూ చేయండి. లేదు నేను పాస్ అయితే చాలనుకుంటే ఇప్పుడే తీసేయండి. బికాజ్ ఎందుకంటే ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్ అనేది మనకి చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏఐబి పాస్ అయిపోయారు, అడ్వకేట్ అయిపోయారు, ఏఐబి పాస్ అయిపోయారు, మీరు పాస్ అయిపోయిన వెంబటే మీరు అడ్వకేట్ అయిపోయారు, మీకు ఒక కేసు వచ్చింది. ఆ కేసు వచ్చేసి 2023కి సంబంధించిన మర్డర్ కేసు ఆర్సో ఏదో వచ్చింది. మీరు బిఎన్ఎస్, బిఎస్ఎస్ ఈ సెక్షన్లు పెట్టారనుకున్నా జడ్జి మీ మొహాన ఆ పేపర్ అనేది అలా ఇసిరేసి జడ్జి గారు డెఫినెట్ గా అదే చేస్తారు. ఎందుకంటే ప్రాపర్ నాలెడ్జ్ అది అందరికీ ఉండాల్సిన ప్రాపర్ నాలెడ్జ్ ఏంటంటే 2023కి సంబంధించిన కేసులు కానీ ఆర్ జూలై 1 వెనకాల జరిగిన కేసెస్ ఏ ఉన్నా కానీ ఇవి వచ్చేసి ఐపీసీ కిందకే వస్తాయి. 2024 జూలై 1 తర్వాత నుంచి వచ్చే కేసెస్ మనకి బిఎన్ఎస్ కింద వస్తాయి. మీరు కనుక ఒక అడ్వకేట్ అయ్యి జూనియర్ అడ్వకేట్ గా ఉంటే మిమ్మల్ని ఎవరైనా సీనియర్ అడ్వకేట్ ఈ క్వశ్చన్ వేస్తే మీరు దీనికి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తేనే అతను మీ దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అనుకుంటారు, లేకపోతే ఏదో బుక్స్ చదివి వచ్చేసారు అనుకుంటారు. అందుకని మీరు ఐపీసీని, బిఎన్ఎస్ ని విడివిడిగా చూడొద్దు. నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మరీ చూడొద్దు. నాకు ఐపీసీలో ఉన్న సెక్షన్స్ అన్ని తెలుసు, బిఎన్ఎస్ లో ఉన్న సెక్షన్స్ అన్ని తెలుసు. రెండు సేమే, రెండు ఈక్వలే. సెక్షన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. మీరు ఐపీసీ చదవాలి, బిఎన్ఎస్ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ వాళ్ళు సబ్జెక్ట్స్ గురించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ సబ్జెక్ట్స్ గురించి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం మీకు తెలుసు. ఒక సెకండ్ లైన్ లో ఉండండి. నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇవి వచ్చేసి సబ్జెక్ట్స్ లిస్ట్. సబ్జెక్ట్స్ ఏవైతే ఉందో ఇదిగోండి: ఐపీసీ, న్యూ బిఎన్ఎస్, సిఆర్పిసి, న్యూ బిఎన్ఎస్ఎస్, ఎవిడెన్స్, బిఎస్ఏ. ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ వాళ్ళే అనుకుంటున్నా ఈ వేరని, కాకపోతే చెప్పే యూట్యూబర్స్ అనుకుంటున్నారు 22 బేరాక్స్, 22 బేరాక్స్, 22 బేరాక్స్. 22 బేరాక్స్, 22 సబ్జెక్ట్స్ లేవు మనకున్నాయి ఓన్లీ 19 సబ్జెక్ట్సే. మీరు ఐపీసీని, బిఎన్ఎస్ ని అస్సలు మీరు గనక ఈ రెండింటిని విడివిడిగా చూస్తే మీరు రేపు పొద్దున అడ్వకేట్ అయిపోయినాక చాలా సఫర్ అవుతారు. మీరు అలా చూడొద్దు. మిమ్మల్ని ఏఐబి పాస్ చేపించడంతో పాటు ఒక మంచి అడ్వకేట్ ఉండాల్సిన లక్షణాలు ఏంటి, వాళ్ళు తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి అనేది చెప్పే బాధ్యత కూడా నాదే. నేను ఇప్పటికీ
ఏదో ఒక బుక్ చదువుతానే ఉంటాను. అండ్ అలాగే ఈ వీడియో ఇంతటితో కట్ చేసేస్తే, నేను ఏఐబికి సంబంధించిన బుక్స్ అనేవి కూడా అమెజాన్లో నేను ఆర్డర్ పెట్టాను. అవి ఒక 2-3 డేస్లో వస్తాయి. మీకు బుక్ ఎలా చదవాలి, ఇండెక్స్ ప్రాపర్గా మీరు ఫాలో అయితే, ఆ ప్రాపర్గా మీరు ఫాలో అవటం వల్ల మీకు జరిగే ఉపయోగాలు ఏంటి అవి కూడా నేను మీకు చెప్తాను. అండ్ అది వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఏఐబి వచ్చిన తర్వాత, ఏఐబి బుక్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం నేను తెప్పించుకున్న తర్వాత ఆ వీడియో అనేది చేస్తాను. ఇంతటితో అయితే ఈ వీడియో అనేది అయిపోయింది. మీరు ఐపీసీని బిఎన్ఎస్ని అయితే వేరుగా చూడొద్దు, రెండు ఒకటే, మాడిఫై అయింది అంతే. మీకు మిమ్మల్ని ఎవరు అడిగినా కానీ మీరు ఇలాగే చెప్పండి, 2 సబ్జెక్ట్స్ ఒకటే. ఇంతటితో ఈ వీడియో అనేది అయిపోయింది. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.